సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏసీ మోటార్స్. సో ఏసీ మోటార్స్లో బేసిక్గా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోటార్స్ని కూడా కేటగరైజ్ చేసి మనకి 2 టైప్స్ ఆఫ్ మోటార్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే సింక్రనస్ మోటార్ అండ్ సెకండ్ వన్ ఇస్ అసింక్రనస్ మోటార్. అండ్ అసింక్రనస్ మోటార్ కెన్ ఆల్సో బీ కాల్డ్ యాజ్ అన్ ఇండక్షన్ మోటార్. అసింక్రనస్ మోటార్ అనేది ఇండక్షన్ మోటార్ అని కూడా అంటారు. సో బేసిక్గా మనం ఈరోజు చూసుకోవాల్సింది ఏంటంటే బేసిక్గా మనం సింక్రనస్ మోటార్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాం. సో సింక్రనస్ మోటార్ గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ బేసిక్గా మనకి మోటార్ అంటే ఏంటో తెలియాలి. సో మోటార్ అంటే ఏంటి? ది మెషిన్ విచ్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ ఎ మెకానికల్ ఎనర్జీ ఇస్ కాల్డ్ ఎ మోటార్. సో ఏ మోటార్ అంటే ఏంటి? మెషిన్ ఏదైతే మెషిన్ ఉందో ఆ మెషిన్ అనేది మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుందో దాన్ని మనం మోటార్ అంటాం. సో సింక్రనస్ మోటార్ అంటే ఏంటి? సో సింక్రనస్ నథింగ్ బట్ కాన్స్టెంట్. సింక్రనస్ అంటే ఏంటి? కాన్స్టెంట్. సో సింక్రనస్ మోటార్ పేరునే ఉంది. సో ఏ మోటార్ అంటే ది డివైస్ ఆర్ ఏ మెషిన్ విచ్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ వైల్ రన్నింగ్ ఎట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్. ఒక మెషిన్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రికల్ నుంచి మెకానికల్గా కన్వర్ట్ చేసే మెషిన్ అనేది కాన్స్టెంట్ స్పీడ్లో రన్ అవుతుందో దాన్ని మనం సింక్రనస్ మోటార్ అంటాము. సో బేసిక్గా మనం సింక్రనస్ మోటార్ అంటే ఏంటో తెలిసింది. సో బేసిక్గా సింక్రనస్ మోటార్ గురించి కూడా తెలియాలంటే బేసిక్గా మనం ఏం చేయాలి? సో ఒక మోటార్ తీసుకొని దానిలో మనకి మెయిన్గా ఫీల్డ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అండ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా ప్రొడ్యూస్ చేస్తుందో బేసిక్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము సింక్రనస్ మోటార్ గురించి తెలుసుకున్నాం. సో సింక్రనస్ మోటార్ కన్నా ముందు మనము ప్రొడక్షన్ ఆఫ్ అండ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఏ 3-phase సిస్టమ్ అనేది నేర్చుకుందాం. సో ఎందుకంటే ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుందో మనకు తెలిస్తే ఆటోమేటిక్గా మనకు మోటార్ అనేది ఎలా రన్ అవుతుందో తెలుస్తుంది. సో అందుకోసం అనేది మనం ఫస్ట్ ఆర్ఎంఎఫ్ అనేది రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా మోటార్లో ప్రొడ్యూస్ అవుతుందో చూద్దాం. సో ప్రొడక్షన్ ఆఫ్ అండ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఏ 3-phase సిస్టమ్. సో ఇక్కడ మనం డిస్కస్ చేసేది 3-phase సిస్టమ్. సో 3-phase సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనం తీసుకోవాల్సిన ఫేజెస్ అని 3 phases ఉంటాయి మన తీసుకున్న సర్క్యూట్లో. అండ్ ఇదొక మోటార్ అని అజ్యూమ్ చేసుకోండి. సో మనం ఇక్కడ 3-phase సిస్టమ్ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఏమున్నాయి? ఫేజెస్ ఉన్నాయి, దాని యొక్క కాంప్లిమెంట్స్ ఉన్నాయి. సో ఈ ఫేజెస్ అండ్ ఈ కాంప్లిమెంట్స్ అనేవి ఎలా మోటార్లో అరేంజ్ అయినాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. సో మనం తీసుకునేది 3 phases. సో మనకి సమ్ ఆఫ్ ఒక ఎన్ని డిగ్రీస్ ఉంటాయి సర్కిల్స్కి? ఒక సర్కిల్కి 360 degrees అనేది ఉంటుంది. సో 360 degrees అనేది ఉంది. సో 360 డివైడెడ్ బై మనం తీసుకునే ఎన్ని ఫేజెస్? సో 3 phases ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 3 నథింగ్ బట్ ఈక్వల్ టు 120 degrees వచ్చింది. 120 degrees అంటే ఒక్కొక్క ఫేజ్కి మనకు ఉండాల్సిన డిఫరెన్స్ ఏంటి? 120 degrees ఎలక్ట్రికల్ యాంగిల్ అనేది ఉండేటట్టు మనం ఫేస్ అనేది అరేంజ్ చేసుకోవాలి. సో ఏ ఫేజ్కి బి ఫేజ్కి మధ్యలో ఎంత? 120 degrees ఎలక్ట్రికల్ యాంగిల్ అనేది ఉంది. అండ్ సి ఫేజ్కి బి ఫేజ్కి సేమ్ 120 degrees అండ్ ఏ ఫేజ్కి సి ఫేజ్కి సేమ్ 120 degrees. సో ఇలా మనకి 360 degrees అనేది రావడం జరిగింది. సో మనము ఈ ఫేస్ అనేది ప్లేస్ చేసాం. సో ఇక్కడ మనకి ప్రొడ్యూస్ అయ్యే ఏదైతే మనకి ఫీల్డ్ ఉంటుందో దాని యొక్క రిజల్టెంట్ ఫీల్డ్ అనేది దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? దాని యొక్క రిజల్టెంట్ ఫీల్డ్ అనేది మనం డ్రా చేయాలి. సో రిజల్టెంట్ అనేది మనం డ్రా చేయాలంటే ఏం చేయాలి? ఈ ఏదైతే ఫేజ్ ఉన్నాయో దాని యొక్క కాంప్లిమెంట్స్ అనేవి మనం తీసుకోవాలి. కాంప్లిమెంట్స్ అంటే ఎట్లా? ఏ అనేది అప్పర్ సైడ్ ఉంది కాబట్టి దానికి సేమ్ ఆపోజిట్ సైడ్లో దాని కాంప్లిమెంట్ అనేది తీసుకుంటాం. నథింగ్ బట్ ఏ డాష్. సో బి అనేది ఉంది కాబట్టి బి డాష్, సి ఉంది కాబట్టి సి డాష్. ఈ కాంప్లిమెంట్స్ ఎందుకు తీసుకుంటాం అంటే మనకి రిజల్టెంట్ ఫ్లక్స్ అనేది డ్రా చేయాలి. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఎంత ఉండాలో తెలుసుకోవాలి కాబట్టి మనం కాంప్లిమెంట్స్ అనేది తీసుకుంటున్నాం. సో ఏ డాష్ వచ్చింది, బి కాంప్లిమెంట్ వచ్చింది అండ్ సి కాంప్లిమెంట్ వచ్చింది. సో అదే అరేంజ్మెంట్ మనం ఇక్కడ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి మిడిల్లో ఉండేది నథింగ్ బట్ ఒక కండక్టర్ అనుకోండి. సో కండక్టర్ అంటే మనకి తెలుసు. సో ఇదంతా మనకి ఏంటి? ఫీల్డ్. సో అకార్డింగ్ టు Faraday's law of electromagnetic induction, so whenever current carrying conductor placed in a uniform magnetic field, a force is exerted on the conductor. సో Faraday's law of electromagnetic induction మనకి ఏం చెప్తుంది? సో ఎప్పుడైతే ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది మనం ఒక యూనిఫామ్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు పెట్టినప్పుడు మనకి ఏమవుతుంది? ఆ కండక్టర్ మీద సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుందంట. సో ఆ ఫోర్స్ వల్ల మనకి ఏమవుతుంది? ఆ కండక్టర్ అనేది రొటేట్ అవ్వడానికి చూస్తుంది. అదే ప్రిన్సిపల్ మనం ఇక్కడ మోటార్లో యూజ్ చేస్తున్నాం.
సో ఇక్కడ మనకి ఫేస్ వచ్చేసినాయి అండ్ ఫేస్ కాంప్లిమెంట్స్ వచ్చేసినాయి, అదే అరేంజ్మెంట్స్ ఇక్కడ తీసుకున్నాం. సో దీని లోపల మనకి ఫస్ట్ ఫేజ్, సో ఏ అనేది ఫస్ట్ 5-1 అనుకుంటే, ఇది బి అనేది 5-2 అనుకుంటే, సి అనేది 5-3 అనుకుంటే, సో మనకి బేసిక్గా మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ అనేది మనకి ఎలా తెలుస్తుంది, దాని యొక్క ఫార్ములా ప్రకారంగా మనం డెరైవ్ చేస్తే దాని గురించి తెలుస్తుంది. సో ఆ ఫార్ములా అంటే ఏంటిది, సో ఎప్పుడైనా సరే ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది మ్యాక్సిమం అనేది ఎలా తెలుసుకుంటాము, సో వచ్చిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఇంటూ సైన్ థీటాలో మనం మల్టిప్లై చేసినప్పుడు దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది మ్యాక్సిమం ఫ్లక్స్ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత అమౌంట్ ఆఫ్ ప్రొడ్యూస్ అవుతుంది తెలుస్తుంది. సో 5M అంటే ఏంటి, సో ఫస్ట్ 5M నథింగ్ బట్ ఫస్ట్ ఫేజ్ యొక్క మ్యాక్సిమం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఎంత, సో ఫస్ట్ ఫేజ్ కాబట్టి 5-1 ఇంటూ సైన్ థీటా, ఎందుకంటే మనం 360 డిగ్రీస్ సైన్ అనేది, సో మనకి ఎక్కడ ఏ ఫేజ్ అనేది ఎక్కడ ఉంది, 0 డిగ్రీస్ ఆర్ 360 డిగ్రీస్ దగ్గర ఉంది. సో సైన్ థీటా డైరెక్ట్ తీసుకున్నాం. సో ఫేజ్ 2 అనేది ఎక్కడ ఉంది, 120 డిగ్రీస్ అపార్ట్ ఫ్రమ్ ది ఫేజ్ 1, సో 120 డిగ్రీస్ అపార్ట్ ఫ్రమ్ ది ఫేజ్ 1 కాబట్టి, సో 5M1 అనుకుంటే 5M2 ఏమవుతుంది మనకి 5-1 సైన్, సో 120 డిగ్రీస్ అపార్ట్ ఉంది కాబట్టి టోటల్ యాంగిల్ మైనస్ 120 డిగ్రీస్ చేస్తే మనకి ఈ వాల్యూ ఎంత ఉందో తెలుస్తుంది కదా. సో టోటల్ థీటా మైనస్ ఈ వాల్యూ చేస్తే మనకి తెలుస్తుంది కదా ఎంతో, బీ ఫేజ్ అనేది 120 డిగ్రీస్ ఉంది. సో టోటల్ నుంచి 120 మైనస్ చేస్తే మనకి ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుందో తెలుస్తుంది. సో మనకి 5M3 ఏమవుతుంది, సో యాజ్ టీజ్ 5 ఇది 5-2, సో 5-3 సైన్ సేమ్ థీటా మైనస్ 240 సో ఏ నుంచి బి అనేది 120 ఉంది అండ్ బి నుంచి సి అనేది 120 ఉంది. సో 120 ప్లస్ 120 240 డిగ్రీస్, సో 240 డిగ్రీస్ టోటల్ థీటా మైనస్ 240 డిగ్రీస్ చేస్తే మనకి అమౌంట్ దీని వాల్యూ అనేది తెలుస్తుంది. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1, లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2, లెట్ ఇట్ బి ఈక్వేషన్ 3. సో మనకి ఈక్వేషన్స్ అనేవి వచ్చేసాయి. సో ఈక్వేషన్స్ వచ్చేసినాయి కాబట్టి దీని యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఎంత, మ్యాగ్నిట్యూడ్ అనేది ఎంత ఉందో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి, దీన్ని సింపుల్గా డెరైవ్ చేయాలి. సో డెరైవ్ చేయాలంటే ఏం చేయాలి, సో ఇచ్చిన ఈక్వేషన్స్ అనేది మనం ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో వేసుకుంటే మనకి తెలుస్తుంది కదా. సో మనకి 3 ఫేజ్ సిస్టమ్ కాబట్టి 3 ఫేజెస్ అనేటి డయాగ్రామ్లో ఎలా వేసుకోవాలి, సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనకి తెలిసిందే ఆల్వేస్ ఒక సైకిల్ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి 180 దగ్గర పాజిటివ్ పిక్ కంప్లీట్ అవుతుంది అండ్ 360 దగ్గర నెగిటివ్ పిక్ కంప్లీట్ అవుతుంది. సో ఇది ఫేజ్ 1 అనుకుంటే పాయింట్ 1 0 డిగ్రీస్ దగ్గర స్టార్ట్ అయింది, 180 డిగ్రీస్ దగ్గర పాజిటివ్ కంప్లీట్ అయింది, 360 దగ్గర నెగిటివ్ కంప్లీట్ అయింది. సో ఇది అనేది ఇలా సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. సో మనకి ఫేజ్ ఏ అనుకుంటే, ఇది ఏ ఫేజ్ అనుకుంటే, సో బీ ఫేజ్ కూడా సమ్ అమౌంట్ ఆఫ్ ఉంటుంది కదా. సో బీ ఫేజ్ అనేది మనకి ఇక్కడ 120 డిగ్రీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో 120 డిగ్రీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 నుంచి ఇది 180, సో 120 అనేది ఇక్కడ ఈ పార్ట్ సమ్ 120 డిగ్రీస్ పార్ట్లో పెట్టి అక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి. సో మనకి ఇలా వస్తుంది ఫేజ్ 2 అనేది. సో ఫేజ్ 2 అనేది ఇలా వస్తుంది అండ్ ఫేజ్ 3 అనేది ఎక్కడ ఉంది, 240 డిగ్రీస్ దగ్గర స్టార్ట్ అయ్యింది. సో 240 డిగ్రీస్ కాబట్టి ఇది 180 అనుకుంటే 180 ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 240 కదా. సో 240, సో ఇలా మనకు ఉంది. సో ఇది ఏమవుతుంది అండ్ ఈ ఏవైతే యాంగిల్స్ ఉన్నాయో మనం ఇక్కడ కంటిన్యూ చేసేసుకుందాం. సో ఇది మనకి ఫేజ్ ఏ, ఇది ఏమవుతుంది, ఇది ఫేజ్ బి, ఇది ఫేజ్ సి, ఇది మనకి ఫేజెస్. సో మనకి పాయింట్ 1 అనేది 0 డిగ్రీస్ దగ్గర ఉన్నప్పుడు ఫేజ్ బి అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 120 డిగ్రీస్ దగ్గర. ఫేజ్ 3 అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 240 డిగ్రీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఇది మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉపయోగించి మనకి ఒక్కొక్క యాంగిల్ దగ్గర మనకి ఎంత అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఉందో, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇది మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో 0 డిగ్రీస్ దగ్గర ఫస్ట్ కేస్ ఏంటి, సో మనకి పాయింట్ 1 అనేది వెన్ టీటా అనేది మనకి 0 డిగ్రీస్ దగ్గర పాయింట్ 1 దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుంది, పాయింట్ 1 దగ్గర 0 డిగ్రీస్ ఉంది అంటే 0 డిగ్రీస్ దగ్గర మనకి స్టార్ట్ అనేది అయింది. సో ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉపయోగించి మనకి ఈ ఈక్వేషన్స్తో మనము మ్యాగ్నిట్యూడ్ అనేది ఎంత ఉందో కనుక్కుందాం. సో మనకి తెలుసు
సైన్ థీటా సైన్ 0 degrees ఈక్వల్ టు ఆటోమేటిక్ సైన్ టోటల్ వాల్యూ 0 అయిపోతుంది. సైన్ 0 degrees ఈక్వల్ టు 0. సో మనకి వాల్యూ అనేది అవసరం లేదు. సో అప్పుడు థీటా 2 ఏమవుతుంది 0 degrees minus 120 degrees. So minus 120, sin minus 120 nothing but sin 120 degrees equal to root 3 by 2. So minus negative symbol ఉంది కాబట్టి theta 2 ఏమవుతుంది minus root 3 by 2 and 2 by 3 by 2 అయినా అవుతుంది. అండ్ నెక్స్ట్ theta 3 ఏమవుతుంది 5 3 ఎప్పుడు ఏమవుతుంది minus 120 ఉంది. సో sin of 240 degrees ఏంటి minus 3 by 2 root 3 by 2 minus root 3 by 2 and minus of minus ప్లస్. సో మనకి ఏమవుతుంది మైనస్ ఆఫ్ మైనస్ ఉంది కాబట్టి రూట్ 3 by 2 అవుతుంది. సో రూట్ 3 by 2 వచ్చింది. మనం కనుక్కోవాల్సింది ఏంటి సో దీని యొక్క రిజల్టెంట్ కనుక్కోవాలి. రిజల్టెంట్ కనుక్కోవాలంటే ఏం చేయాలి 5r నథింగ్ బట్ రిజల్టెంట్ ఫ్లక్స్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 5 2 స్క్వేర్ ప్లస్ 5 3 స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ 5 2 ఇంటూ 5 3 ఇంటూ కాస్ 60 degrees. కాస్ 60 ఎందుకు తీసుకుంటాం సో మనకి ఏదైతే కాంప్లిమెంట్ యాంగిల్ ఉందో సో ఆ యాంగిల్ అనేది ఏంటి రెండు ఫేజెస్ మధ్యలో వచ్చింది. సో ఆ రెండు ఫేజెస్ మధ్యలో ఈ కాంప్లిమెంట్ వచ్చింది. సో కాంప్లిమెంట్కి ఫేజ్కి ఒక డిఫరెన్స్ ఏంటి 60 degrees. సో 60 degrees అనేది మనం తీసుకోవడం జరిగింది. సో 60 degrees తీసుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది 5r రిజల్టెంట్ ఫ్లక్స్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ మైనస్ రూట్ 3 by 2 5 2 హోల్ స్క్వేర్ ప్లస్ root 3 by 2 whole square plus 2 into minus root 3 by 2 into root 3 by 2 into cos 60 degrees. cos 60 degrees. సో ఇవన్నిటిని మనం ఈక్వేట్ చేస్తే ఎంత వస్తుంది ఇవన్నిటిని మనకి ఈక్వేట్ చేస్తే మనకి 5r వాల్యూ అనేది root 3 by 2 whole square అంటే ఏంటి root 3 whole square క్యాన్సిల్ అవుతుంది. సో 3 by 2 సో నథింగ్ బట్ 3 by 4 అండ్ ప్లస్ 3 by 4 ప్లస్ 2 ఇంటూ ఇది 3 by 2 whole square అవుతుంది. సో మనకి టోటల్ వాల్యూ ఏమవుతుంది సో 1/1.55m అనేది రావడం జరిగింది. సో ఇది ఏంటి కేసులో థీటా అనేది 0 degrees ఉన్నప్పుడు మనకి మ్యాగ్నిట్యూడ్ అనేది ఎంత వచ్చింది రిజల్టెంట్ ఫ్లక్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది 1.5 వచ్చింది. సో అట్లానే మనము థీటా అనేది 0 degrees నుంచి 60 degreesకి చేంజ్ అయింది. 0.1 దగ్గర ఈ థీటా అనేది 0 degrees కాదు ఇప్పుడు 60 degreesకి చేంజ్ అయింది. 60 degreesకి చేంజ్ అయినప్పుడు మనకి మ్యాగ్నిట్యూడ్ అనేది రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఎంత వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. థీటా ఈక్వల్ టు 60 తీసుకున్నప్పుడు ఏమవుతుంది 8.1 దగ్గర ఏమవుతుంది 0.1 0.2 0.3 అనుకుంటే. సో 60 degrees దగ్గర మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సో sin 60 degrees ఎంత మనకు వాల్యూ తెలుసు. సో sin 60 degrees నథింగ్ బట్ 5 అంటే ఏమవుతుంది root 3 by 2 అయినా sin 60 ఈక్వల్ టు root 3 by 2 అండ్ 5 2 దగ్గర మనము 60 degrees సబ్స్టిట్యూట్ చేస్తే థీటా ప్లస్లో మనం 60 degrees సబ్స్టిట్యూట్ చేస్తే 60 minus 120 minus 60 అండ్ sin 60 వాల్యూ మనకు తెలుసు root 3 by 2. సో ఇప్పుడు ఏమవుతుంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ అనేది సింబల్ యాజ్ ఇట్ ఈస్ క్యారీ చేస్తే 5 2 అనేది మనకి ఏమవుతుంది 5 2 అనేది minus root 3 by 2 అయినా అయ్యేది minus root 3 by 2. సో సేమ్ 60 degrees అనేది మనం 5 3లో సబ్స్టిట్యూట్ చేసాం. సో 5 3లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది 60 minus 240 60 minus 240 నథింగ్ బట్ 180 degrees అయినా. సో sin 180 degrees నథింగ్ బట్ 0 నైనా వాల్యూ అనేది 0 వచ్చింది. సో మనం 5 3 ఏం చేస్తాం 5 3 అనేది 0 ఉంది కాబట్టి నెగ్లెక్ట్ చేస్తాం. సో నెగ్లెక్ట్ చేసి డైరెక్ట్ ఇందాక సబ్స్టిట్యూట్ చేసిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనకి ఏ వాల్యూ వస్తుందో చూద్దాం. సో మన ఏంటి రిజల్టెంట్ ఫ్లక్స్ కనుక్కుంటున్నాం. రిజల్టెంట్ ఫ్లక్స్ కనుక్కుంటున్నాం కాబట్టి అండర్ రూట్ ఆఫ్ root 3 by 2 whole square plus minus root 3 by 2 whole square plus 2 into root 3 by 2 into minus root 3 by 2 into cos 60 నా. సో ఈ అన్నిటికీ కలిపి మనం ఈక్వేట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది సో 5r రిజల్టెంట్ ఫ్లక్స్ అనేది మనం డైరెక్ట్ రాసేస్తున్నాను నేను 1.55m వచ్చింది. సో ఇది కావాలంటే మీరు ఒకసారి క్యాల్సిలో చెక్ చేసుకోవచ్చు. సో 1.5a వస్తుంది మనకు ఆన్సర్. సో మనకి 60 degrees దగ్గర మనకి ఆన్సర్ ఎంత వచ్చింది 1.55m 1.55m వచ్చింది. సో థీటా 60 ఉన్నప్పుడు 1.5 వచ్చింది. సో థీటా అనేది 120 degrees ఉన్నప్పుడు ఏం చేస్తాం ఏం వస్తుందో ఆన్సర్. సో థీటా ప్లేస్లో మనం ఏం చేస్తాము థీటా ప్లేస్లో మనము 60 తీసేసి ఇప్పుడు సో 5 3 అనేది ఇక్కడ రాస్తున్నాం. సో థీటా ప్లస్లో 120 degrees రాసుకున్నాం. సో 120 degrees రాసుకుంటే ఏమవుతుంది సో sin 120 degrees. సో
సో sin 120 మనకు తెలుసు √3/2. సో sin 5 ఏమవుతుంది √3/2 అనేది మనకి ఆన్సర్ తెలుసు. అండ్ 5 అనేది ఏమవుతుంది, సో టీటా ప్లస్లో 120 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 120 - 120 టోటల్ వాల్యూ 0 అయిపోతుంది. సో టీటా 0 అయినప్పుడు sin టీటా 0 అయినప్పుడు ఆటోమేటిక్ సైన్ వాల్యూ ఏమవుతుంది, ఆటోమేటిక్ ఇది 0 అయిపోతుంది. సో 5 అనేది నెగ్లెక్ట్ చేస్తాం. సో 5/3లో మనం 120 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, 120 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు -120 - 240 -120 అంటే ఏంటి, 120 అంటే √3/2 -120 అంటే -√3/2. సో సేమ్ మళ్ళీ మనం ఈక్వేషన్లో 5r ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 5r ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే √3/2 ప్లస్ -√3/2 ప్లస్ 2 × √3/2 -√3/2 cos 60. టోటల్ మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే 1.55m రావడం జరుగుతుంది డైరెక్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే. సో మనకి 120 డిగ్రీస్ దగ్గర ఏమవుతుంది 1.5 వచ్చింది 5m. సో మనకి 3 క్వాడ్రంట్స్ వచ్చినాయి. సో 4th క్వాడ్రంట్ ఏంటంటే 180 డిగ్రీస్ దగ్గర మనకి ఎంత ఆన్సర్ వస్తుంది, 180 డిగ్రీస్ దగ్గర మనకి రిజల్టెంట్ ఫ్లక్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఎంత ఉంటుందో చూద్దాం ఇప్పుడు. సో 120 డిగ్రీస్ అనేది మనం సబ్స్టిట్యూట్ చేసాం. సో 120 డిగ్రీస్ ప్లస్లో ఇప్పుడు ఏమొస్తుంది, మనము 180 డిగ్రీస్ దగ్గర ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉందో కనుక్కుంటున్నాం. సో మనకి 5 వాల్యూ టీటా వాల్యూ అనేది 180 డిగ్రీస్. సో 5/1 అనేది ఏమవుతుంది, 5/2 అనేది ఏమవుతుంది, 5/3 అనేది ఏమవుతుంది ఇప్పుడు చూద్దాం మళ్ళీ. సో టీటా 180 డిగ్రీస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సో sin 180 డిగ్రీస్, sin 0 అన్న 0నే, sin 180 అన్న 0నే, sin 360 అన్న 0నే. సో sin 180 డిగ్రీస్ ఆటోమేటిక్గా 5/1 వాల్యూ మనకి 0 అవుతుంది. అండ్ 5/2. సో 180 - 120 sin 60 వాల్యూ మనకు తెలుసు √3/2 అండ్ 5/3. సో టీటా ప్లస్లో 180 సబ్స్టిట్యూట్ చేస్తే 180 - 240 -60 sin 60 మనకు తెలుసు √3/2 sin 60. అండ్ మైనస్ సింబల్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ మనం మైనస్ క్యారీ చేసినప్పుడు ఏమవుతుంది -√3/2 అయినా అయ్యేది. సో సేమ్ మళ్ళా 5r కనుక్కుంటే ఏమవుతుంది, 5r = √√3/2 ప్లస్ -√3/2 ప్లస్ 2 × √3/2 -√3/2 cos 60. సో మనకి మళ్ళీ రిజల్టెంట్ ఫ్లక్స్ ఏమొస్తుంది, 5r = 1.5 ఆఫ్ 5m. ఇదేనా మ్యాగ్నిట్యూడ్, సో ఇదేనా మనకు వచ్చే వాల్యూ. సో అది మనం ఇక్కడ రాసుకుంటే ఏమవుతుంది 1.5 ఆఫ్ 5m. సో మనకి ఏమవుతుంది, ఏ ఇన్స్టెంట్ అండ్ ఎన్ని డిగ్రీస్లో ఉన్నా సరే మనకి రిజల్టెంట్ ఫ్లక్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది చేంజ్ అవుతలేదు, మ్యాగ్నిట్యూడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో మ్యాగ్నిట్యూడ్ అనేది కాన్స్టెంట్ ఉంది. సో అది ఈ కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ వల్ల మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది ఇప్పుడు చూద్దాం. సో ఇది మనకి ఈ కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా కండక్టర్ మీద ఫోర్స్ అనేది ఎలా కండక్టర్ మీద ఫోర్స్ అనేది ఎలా పడుతుందో చూద్దాం. సో మనకి ఇదంతా అర్థమైంది. సో ఇదంతా అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఎరేజ్ చేద్దాం. సో ఎరేజ్ చేస్తే సో మనం ఏం చేస్తాం, కండక్టర్ యాజ్ ఇట్ ఈస్. సో మనకి రిజల్టెంట్ ఫ్లక్స్. సో ఫస్ట్ మనకి ఏంటి 0 డిగ్రీస్ దగ్గర. సో 0 అంటే ఏంటి, మనకి ఫేజ్ అనేది ఏ ఫేజ్ అనేది 0 దగ్గర స్టార్ట్ అయింది. సో మనం ఏం చేయాలి, ఈ ఫేజ్ ఏ అనుకుంటే 0 డిగ్రీస్ దగ్గర మనకి రిజల్టెంట్ వచ్చింది. సో 0 దగ్గర రిజల్టెంట్ వచ్చింది కాబట్టి బి ఫేజ్ ఇది అనుకుంటే, సి ఫేజ్ ఇది అనుకుంటే దీని కాంప్లిమెంట్స్ ఏంటి, సి డాష్, బి డాష్ అండ్ ఏ డాష్. సో మనం ఇక్కడ కాంప్లిమెంట్కి 60 డిగ్రీస్ యాంగిల్ అనేది తీసుకుంటున్నాం. 60 డిగ్రీస్ తీసుకుంటాం కాబట్టి మనకు వచ్చిన మ్యాగ్నిట్యూడ్ అనేది ఏంటి, రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ అనేది 1.5 అనేది ఇక్కడ 0 డిగ్రీస్ దగ్గర వచ్చింది. సో 0 డిగ్రీస్ దగ్గర మనకి రిజల్టెంట్ అనేది 1.5 వచ్చింది కాబట్టి సో దీనికి 60 డిగ్రీస్ ఆల్టర్నేటివ్గా మనం లైన్స్ తీసుకోవాలి. నథింగ్ బట్ ఈ కాంప్లిమెంట్కి ఈ రిజల్ట్ అనేది 60 డిగ్రీస్ మధ్యలో అర్థం కలదు కదా. సో నథింగ్ బట్ ఈ ఫేజ్ అనేది మనకి రిజల్టెంట్ అనేది ఈ ఫేజ్ తీసేస్తే రిజల్టెంట్ అనేది ఇక్కడ రావాలి. మనకి రిజల్టెంట్ ఇక్కడ రావాలంటే ఏం చేస్తాం, సో దీనికి 60 డిగ్రీస్, నథింగ్ బట్ ఈ రెండింటికి మధ్యలో ఒక లైన్ అండ్ ఈ రెండింటికి మధ్యలో ఒక లైన్ తీసుకుంటే ఇదే కదా మనకి రిజల్టెంట్ వచ్చేది. ఈ రెండింటికి మధ్యలో మనకి ఎంత యాంగిల్ ఉండాలన్నా 60 డిగ్రీస్ యాంగిల్ ఉండాలన్నా, ఎందుకంటే మనం కాంప్లిమెంట్ cos 60 తీసుకుంటున్నాం. సో రిజల్టెంట్ ఏంటి 1.5 వచ్చింది. అండ్ అలానే
సో సేమ్ యాజ్ టీజ్ మనకి 60 డిగ్రీస్ దగ్గర 60 అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 60 డిగ్రీస్ దగ్గర మనకి ఏంటి, కాంప్లిమెంట్ రిజల్టెంట్ కావాలి. సో దీని యొక్క రిజల్టెంట్ కావాలి. సో దీని యొక్క రిజల్టెంట్ కావాలి కాబట్టి ఈ రిజల్టెంట్ లైన్కి 60 డిగ్రీస్గా ఉండాలి. సో అటు 30 ఇటు 30 రిజల్టెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 వెక్టర్స్ అనేవి వెళ్తున్నాయి. 2 వెక్టర్స్ వెళ్తున్నప్పుడు దాని యొక్క రిజల్టెంట్ వెక్టర్ ఎలా అవుతుంది, రిజల్టెంట్ వెక్టర్ అనేది మనకి ఈ రెండింటి యొక్క కాంప్లిమెంట్ అయినా. సో ఈ రెండింటి మధ్యలో నుంచి వెళ్ళేది. సో ఈ రెండింటి మధ్యలో 90 డిగ్రీస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. 90 డిగ్రీస్ ఉన్నప్పుడు ఇది 45 ఇది 45 అయినా టోటల్ డిగ్రీస్ 9 అయినప్పుడు ఇది 45 డిగ్రీస్ ఇది 45 డిగ్రీస్, టోటల్ సమ్ ఆఫ్ 45 + 45 నథింగ్ బట్ 90 డిగ్రీస్ అయినా. సో అదే ప్రిన్సిపల్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో అదే ప్రిన్సిపల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో దీని యొక్క రిజల్టెంట్ అనేది 60 డిగ్రీస్ యొక్క రిజల్టెంట్ 1.5 వెబర్స్ వచ్చింది. ఐ మీన్ 5m వచ్చింది. సో ఇక్కడ దీని యొక్క రిజల్టెంట్ కావాలంటే ఏం చేస్తాం, ఈ కాంప్లిమెంట్ లైన్కి సేమ్ 30 డిగ్రీస్ అపార్ట్ తీసుకుంటాం. సో ఇది 1.5 5m అండ్ నెక్స్ట్ మనకి వచ్చింది 120 డిగ్రీస్ దగ్గర 120 డిగ్రీస్ దగ్గర. సో 120 అనేది ఇది. సో దీనికి రిజల్టెంట్ వచ్చింది కాబట్టి 120 ఈ ఫేజ్ అనేది తీసేసినప్పుడు సో రిజల్టెంట్ అనేది ఇలా వేసుకుందాం. సో రిజల్టెంట్ ఆర్డర్ వచ్చింది కాబట్టి టోటల్ 60 డిగ్రీస్, ఇది 60 ఇది 60 డిగ్రీస్ అనుకుంటే దీని రిజల్టెంట్ ఇట్లానే వచ్చేది. సో ఇది ఏమంత వచ్చింది 1.5 వచ్చింది 5m. అండ్ నెక్స్ట్ ఏంటి 180 డిగ్రీస్ దగ్గర డైరెక్ట్ తీసుకున్నాం. 180 డిగ్రీస్ దగ్గర మనం డైరెక్ట్ తీసుకున్నప్పుడు 180 అంటే ఏంటి, ఏ కాంప్లిమెంట్ అయినా. సో ఏ కాంప్లిమెంట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఇది 30 డిగ్రీస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇంకొక లైన్ ఇక్కడ 30 డిగ్రీస్ తీసుకుంటే ఇది రిజల్టెంట్ అవుతుందా, ఇది 1.5 వచ్చిందా 5m. సో 180 తర్వాత మళ్ళీ మనకి 240 నథింగ్ బట్ 180 + 60 అయినా 60 240. సో మనకి రిజల్టెంట్ ఏమొస్తుంది, ఆటోమేటిక్గా మనకి 1.5 వస్తుంది. అక్కడ కూడా మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నా కూడా మనకి ఆన్సర్ అనేది 1.5 వస్తుంది. సో టోటల్ 8 క్వాడ్రన్స్ ఉంటే నేను ఓన్లీ 4 చెప్తున్నాను. సో మిగతా 4 కూడా మీకు కన్ఫ్యూజన్ లేకుండా చేసుకోవాలి, అది చేంజ్ వస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. సో ఇది 1.5 వస్తుంది ఆన్సర్, మ్యాగ్నిట్యూడ్ అనేది చేంజ్ అవ్వదు రిజల్టెంట్ ఫ్లక్స్. సో మనకి ఏమవుతుంది, ఈ రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ రిజల్టెంట్ ఫ్లక్స్ కూడా మనకి సేమ్ 1.5 రావడం జరుగుతుంది 5m. సో అట్లా ప్రతి ఒక్క దానికి రిజల్టెంట్ అనేది 1.5 వస్తుంది, 1.5 5m. అండ్ ఇక్కడ కూడా 30 ఇక్కడ ఉంది కాబట్టి టోటల్ 120 డిగ్రీస్. సో 1.5 5m. సో ఇట్లా మనకి రిజల్టెంట్ రావడం జరిగింది. సో ఇది మనకి రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ తెలిసింది. సో ఇక్కడ మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కండక్టర్ మీద ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఇది ఒక కండక్టర్ అనుకుంటే, సో ఇది ఒక కండక్టర్ అనుకుంటే మనకి ఫ్లక్స్ అనేది ఏ డైరెక్షన్ మూవ్ అవుతున్నాయి, ఈ డైరెక్షన్ అనేది మూవ్ అయ్యేది. సో ఫ్లక్స్ అనేది యూనిఫామ్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ మూవ్ అవుతున్నాయి. సో ఫ్లక్స్ అనేది ఈ డైరెక్షన్ మూవ్ అవుతున్నాయి కాబట్టి మనకు ఫోర్స్ అనేది ఎలా కండక్టర్ మీద అప్లై అవుతుంది. సో ఫోర్స్ కూడా ఇదే డైరెక్షన్లోనే అప్లై అయ్యింది. సో ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో నథింగ్ బట్ ఫ్లక్స్ యొక్క ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో పోతున్నప్పుడు కండక్టర్ మీద ఈ డైరెక్షన్లో పడుతున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా రిజల్టెంట్ యొక్క ఫ్లక్స్ అనేది ఏమవుతుంది, రిజల్టెంట్ యొక్క ఫ్లక్స్ నథింగ్ బట్ ఈ కండక్టర్ యొక్క మోషన్ ఏ డైరెక్షన్లో పోతుంది, ఫ్లక్స్ యొక్క డైరెక్షన్లోనే మూవ్ అవుతుందా. సో ఈ కండక్టర్ అనేది ఎలా రొటేట్ అవుతుంది, ఆటోమేటిక్గా ఇదే డైరెక్షన్లో రొటేట్ అవుతుందా. సో ఇదే డైరెక్షన్లోనైనా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనైనా రొటేట్ అయ్యేది. సో అలా మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇలా జనరేట్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ కనుక అర్థమైతే మనకి మోటార్ వర్కింగ్ అనేది ఆల్మోస్ట్ తెలిసిపోయినట్టే. సో దీని తర్వాత మనం ఏంటి, సింక్రనస్ మోటార్ అనేది కన్స్ట్రక్షన్ ఎలా అవుతుంది, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి, దాని యొక్క దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అండ్ వర్కింగ్ చేసేటప్పుడు దాని యొక్క ఏ లాసెస్ వస్తాయి ఏ లాసెస్ రావు, అండ్ ఆ లాసెస్ని ఎలా రెడ్యూస్ చేయొచ్చు, అండ్ దాని స్పీడ్ అనేది కాన్స్టెంట్గానే ఎందుకు ఉంటుంది, అండ్ దాని లోపల అండ్ ఒక విషయం చెప్పడం మర్చిపోయా, సింక్రనస్ మోటార్ అనేది మనకి సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్ కాదు. సో ఆ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్ కాదు కాబట్టి దాని లోపల రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయినా సరే ఆ రొటేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఆ రొటేషన్ అనేది మోటార్లో ఎలా క్రియేట్ చేయాలి అనేది ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ద వీడియో, ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ like, share and subscribe to our channel KVS Tricks, and thanks for watching.